సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్న ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన బదిలీల సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్లు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కార్మికులంతా కలిసికట్టుగా కృషి చేస్తున్న ఈ సమయంలో కార్మికులను అక్రమ బదిలీలు చేసే విధంగా సర్కులర్ సింగరేణి యాజమాన్యం విడుదల చేసిందని, ఈ సర్కులర్లో ఉన్న విధంగా బదిలీలు చేస్తే కార్మికులు మానసిక ఆందోళనకు గురై విధులు సరిగ్గా నిర్వహించలేక బొగ్గు ఉత్పత్తి పడిపోయే అవకాశాలు ఉన్నాయని, సర్కులర్ రద్దుపై ఈ నెల 12వ తేదీన ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో C&MDని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. కార్మికుల బదిలీలపై అనేక నిబంధనలు చేరుస్తూ మోసపూరిత సర్కులర్ను విడుదల చేయడం జరిగిందని, వెంటనే ఈ సర్కులర్ను రద్దు చేయని పక్షంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిట్ట సూర్యనారాయణ, వెంకటస్వామి, ఓదేలు, వరుణ్, సదయ్య, తిరుపతి, రమేష్, స్వామి, శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సంజీవ రెడ్డి గారి నాయకత్వం, సంజీవ రెడ్డి గారి నాయకత్వం, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి. జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం. ఈ సింగరేణి ప్రాంతంలో సంవత్సరాల నుండి సింగరేణి ఎలక్షన్ జరిగినాయి. అప్పటి నుండి ప్రాధాన్యత సంఘంగా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా గెలిచినప్పటికీ నిన్నగాక మొన్న కూడా ఒక సర్క్యులర్ తీసుకొస్తే దాని మీద నిమ్మకు నీరెత్తుకున్నటువంటి ఏఐటీసీ సంఘం ఇప్పటి వరకు కూడా నోరు విప్పకుండా కార్మికుల పక్షాన కానీ యజమాని పక్షాన కానీ ఏ రోజు కూడా ప్రశ్నించకుండా మాట్లాడని పాపన పోతుంది. కాబట్టి రేపు మేము మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో C&MD గారిని కలిసి ఈ సర్క్యులర్ విషయంలో యజమాన్యంతో మందలిస్తూ మాట్లాడి దీన్ని కనుక రిటర్న్ తీసుకోకపోతే ఐఎన్టీసీ మా జనక్ ప్రసాద్ నాయకత్వంలో దశల వారీగా పోరాటాలు చేసి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమాన్యంతో కూడా ఎక్కడికక్కడ మన GM ఆఫీసుల ముందే కావచ్చు, ఇంకా మిగతా ఆఫీసుల ముంగడ కావచ్చు, మేము ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమానిని హెచ్చరిస్తూ రేపు కార్మిక పక్షాన చేయబడే ఏ అయితే డిమాండ్ల మీద యజమాన్యం చేస్తుందో ఆ ఏఐటీసీ సంఘం కావచ్చు, మిగతా సంఘాలు కూడా ఐఎన్టీకి సహకరించి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా ఒక డిమాండ్లను కూడా వారు సహకరించి కార్మిక పక్షాన అన్ని సంఘాలు కూడా జేఏసీ తరఫున వచ్చేసి ఈ యజమాన్యాన్ని వ్యతిరేకించి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకునేటట్టుగా చూడాలని చెప్పి అన్ని సంఘాలను కూడా యజమానులను కూడా హెచ్చరిస్తున్నాం. ఒకవైపు ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని మన పెద్దలు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ గారు అహర్నిశలు కృషి చేస్తారు. దానిలో భాగంగానే ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి సింగరేణిలో ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలకు నివేదించి, ఉప ముఖ్యమంత్రి గారికి నివేదించి సాక్షాత్ ఈ దేశ ప్రధానిని కలిసేలాగా చేసి సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలి, సింగరేణి కార్మికుల కష్టాలు తీర్చేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మరి వీరి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలవడం జరిగింది. వాళ్ళు నిన్నటికి ఉన్న 9E బ్లాక్లో కూడా 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై, దోపిడీకి గురై 9E బ్లాక్ పేరు మీద కమిషన్లకు మరి దాసోహమైనటువంటి మరి కాంట్రాక్టులకు బుద్ధి చెప్పేలాగా మరి 9E బ్లాక్లో కూడా మరి ఈ సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభింపజేసారంటే అది కేవలం ఐఎన్టీయూసీ ఘనత, మా పెద్దలు జనక్ ప్రసాద్ ఘనత అని మీకు గర్వంగా చెప్పగలుగుతాం మిత్రులారా. కానీ ఈ రోజున సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల్లో వాళ్ళ బతుకుల్లో చిరుదీపాలు వెలిగించాలని మా నాయకుడు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేలాగా 40,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలాగా, వారిని మానసిక వేదనకు గురి చేసేలాగా ఇవాళ ట్రాన్స్ఫర్ విధానానికి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి
తలాతోక లేకని ఒక పాలసీని తీసుకొచ్చి మా కార్మికుల మనోభావాలను కించపరిచినట్టుగా ఇవాళ మేము భావిస్తున్నాం. ఇవాళ మా నాయకుడు జనక్ ప్రసాద్ గారు 12వ తారీఖున ఈ నెల వచ్చిన ఈ సర్కులర్ని మరి వ్యతిరేకిస్తూ మొన్న 17వ తారీఖున CNMD గారిని కలిసి ఇది కార్మికులను మరి వాళ్ళ జీవితాలను నిర్లక్ష్యం చేసేలాగా వారిని బుగ్గిపాలు చేసేలాగా వచ్చిన ఈ సర్కులను వెంటనే మరి రద్దు చేయాలని మరి డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ 3 సంవత్సరాలు కనీస మరి అనుభవం ఉన్న ఉద్యోగి మాత్రమే మరి పర్మనెంట్ ఉద్యోగి తను ట్రాన్స్ఫర్కు అప్లై చేసుకోవాలట. మరి మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి పోతే కనీసం 10 సంవత్సరాలకు ముందు ఆ సంబంధిత ఏరియాలో ఆ సదరు కార్మికుడు పనిచేయకుండా ఉండాలన్నట. ఇది ఎక్కడ విడ్డూరం అర్థమవుతలేదు. తన జీవితకాలం మొత్తంలో మరి 2 సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఈ సర్కులర్లో చెప్పడం జరిగింది. ఎంత దారుణమైన సర్కులర్ అంటే ఇటువంటి సర్కులర్ మిలిటరీలో కూడా లేదు కావచ్చు. మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే ఈ సంస్థలను తీసుకొచ్చారో మా అధికారులు దీనికి సమాధానం చెప్పిన అవసరం ఉన్నది. మా నాయకుడు చెప్పిన సూచన మేరకు మీరు నడవండి. ఖచ్చితంగా సింగరేణి సంస్థ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 సంస్థగా చేయడానికి మా నాయకుడు జనప్రసాద్ కృషి చేస్తారు. దయచేసి వారి మరి ప్రయత్నాలకు మీరు విఘాతం కలిగించొద్దు. యజమానికి మీరు దండం పెట్టి వేరుకుంటున్నాం. మా కార్మికుల కుటుంబాల్లో మా చీకటి రాకుండా చూడండి. మా కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా మేము ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి నిర్లక్ష్యపు మరి దారుణమైన సక్రను తీసుకొచ్చి మరి వారి మా బతుకుల్లో బొగ్గు వేయద్దని, మా బతుకులను బుగ్గిపాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. సింగరేణి కార్మికులు 35 రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ యొక్క సర్కులను రద్దు చేయించడం పెద్ద గొప్ప విషయం కాదు. దయచేసి ఈ విషయంలో మంకుపట్టు పోకుండా మా నాయకుడు జనప్రసాద్ గారి సూచన మేరకు దయచేసి దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా జనప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనకి INTUC సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. సింగరేణి చరిత్ర 130 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 130 సంవత్సరాల ఘన చరిత్ర గల సింగరేణిలో ఎన్నో సమస్యలు ఉద్భవించినప్పటికీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా తక్కువ. ఈ సింగరేణి కార్మికులు 16 మిలియన్ల ఉత్పత్తి నుండి ఇవాళ 67-68 మిలియన్లకు చేరుకోవడమే కాకుండా 100 మిలియన్ టన్నుల బొగ్గును తీసుకురానికి ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచే విధంగా, కార్మికులను ఆందోళన గురిచేసే విధంగా, కార్మికుల మానసిక వేదన గురిచేసే విధంగా, తద్వారా బొగ్గు ఉత్పత్తిని నష్టం చేసే విధంగా, బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగించే విధంగా సింగరేణి యాజమాన్యం తలపడుతుంది. ఏదైతే సాధారణ బదిలీలు, రిక్వెస్ట్ల మీద ఉండే బదిలీలు, ఎవరికి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని పరిశీలించమని మేనేజ్మెంట్కు అప్లికేషన్ పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కు తదనుగుణంగా మరి ఏది ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, మరి వేకెన్సీ ఉందా లేదా, వేకెన్సీల ప్రకారం అక్కడ అవసరం ఉందా లేదా అనేది ఆలోచించి మరి బదిలీ చేసే కార్యక్రమాలను మరి పక్కన పెట్టి ఈనాడు ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడాన్ని INTUC తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మా INTUC నాయకులు జనక్ ప్రసాద్ గారు మరి మొన్న శనివారం రోజు సింగరేణి CNMDకి ఈ ఏదైతే బదిలీలను మరి కార్మికులకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి సింగరేణి CNMD గారికి మరి విజ్ఞాపన పత్రం ఇచ్చి డిమాండ్ నోటీసు కూడా దీన్ని మార్చాలి, వెంటనే ఈ సర్క్యులర్ను రద్దు చేయాలని చెప్పేసి మరి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే పోకల్ పాయింట్లో పనిచేసే వాళ్లను బదిలీలు చేయొద్దని, 10 years మాత్రం ఉంటేనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, ఏదైతే కార్మికుడు అపాయింట్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దని, లేనిపోని కార్మికులను ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చే సర్క్యులర్ ఇది కుదరదు. దీన్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే ఇది కార్మికులు అశాంతికి గురవుతారు, బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతుంది, బొగ్గు ఉత్పత్తి కాకుండా సంస్థ నష్టపోయే పరిస్థితులు ఉంటుందని మరి CNMD గారికి జనక్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ఆలోచించి వెంటనే INTUC డిమాండ్ మేరకు ఈ బదిలీల సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి INTUC డిమాండ్ చేస్తుంది. ఏదైతే రద్దు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి INTUC వెనకాడదని చెప్పేసి మరి CNMD గారికి జనప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే బదిలీల సర్క్యులర్ను
వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరోసారి మేము ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.